పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎజ్రా 10 మొదటి వచనంలో ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇజ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు, మిక్కిలి గొప్ప సమూహము అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్వగా దైవ జనాంగమా, దేవుని మందిరానికి ఒక వ్యక్తి ఎందుకు వెళ్ళాలి అని అడిగితే పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవటానికి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆ పరిశుద్ధుడైన దేవుడు నన్ను ఆయనతో సంబంధాన్ని కుదుర్చుకోవాలంటే నాలో కూడా పరిశుద్ధత ఉండాలి. నాలో పరిశుద్ధత లేకపోవటానికి గల కారణం నేను చేస్తున్న పాపమే. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి, ఎజ్రా దేవుని మందిరం ఎదుట ఏడుస్తూ సాష్టాంగపడి, అనేక మంది చూస్తూ ఉంటే ఇజ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు, వృద్ధులు, పెద్దలు, యమనస్తులు, యమనురాళ్ళు చూస్తూ ఉంటే సాష్టాంగపడి ఏడుస్తూ ఆయన పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆయన్ను చూసి పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దైవ జనాంగమా, ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ రోజున బోధించే వ్యక్తులు దేవుని ఎదుట పాపాలు గురించి ఒప్పుకునే ప్రసక్తి లేదు. వినే వ్యక్తులకు చెప్తా, మీరు ఆ పాపం చేయకూడదు, ఈ పాపం చేయకూడదు, మీరు అలాగుండకూడదు, ఇలాగుండకూడదని. వారు మాత్రం పశ్చాత్తాపపడే ప్రసక్తి లేదు. ఆయన దాసుడుగా మీతో చెప్తున్న మాట, మొట్టమొదట బోధించేవాడు ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లతో మొరపెట్టే వ్యక్తి కావాలి. రోజు నాలో మైల చేరుతూనే ఉంటుంది. రోజు నాలో బలహీనత చేరుతూనే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని నేను సొంత రక్షకుడుగా అంగీకరించా. నన్ను ప్రభు రక్షించాడు. నాకు భయం లేదు. ప్రభుల వారు ఇంకా నన్ను ఏమీ చేయరు, నేను రక్షించబడ్డాను అంతే అని మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. లేదు, రోజు నీవు పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. ఆయన పాదాల చెంత కన్నీరు కార్చి పాపాలు ఒప్పుకోవాలి. సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ కూడా పశ్చాత్తాపపడవలసినదే. నేను మాత్రం నీతిమంతుడు, మీరొక్కరే అనీతిమంతులు. నేను మాత్రం పరిశుద్ధుడు, మీరొక్కరే అపరిశుద్ధులు. అలాగా కాదు. ఎటువంటి వాడైనా పాపి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో చెప్తా, నాలో పాపం లేదని చెప్పిన ఎడల దేవుడు అబద్ధీకుడగును అని చెప్పాడు. నాలో పాపం లేదని చెప్తే దేవుడు అబద్ధీకుడగును అనని. అందుకనే ప్రవక్త బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు. బైబిల్లో భక్తుడు చెప్పిన మాట, వ్యభిచారిని చూసి ఆశించి పాపము మానలేని కన్నులు కలవాడా అని చెప్పాడు. ఎవరికి తెలిసి కంటిలో ఏముందో, ఎవరికి తెలిసి కంటితో ఎవరిని ఎలాగో చూస్తున్నారో. దయచేసి వినాలి. మన నోరు ఎప్పుడు ఏ మాటలు మాట్లాడుతుందో, మన ఆలోచనలు ఎప్పుడు ఏం ఆలోచిస్తాయో, ఎవరిని గురించి ఏ విధంగా ఆలోచిస్తాయో తెలియదు. మందిరంలోకి వెళ్ళిన వెంటనే ప్రతి వ్యక్తి ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చాలి. ఎజ్రా ప్రవక్త ఆయన జాగ్రత్తగా సాష్టాంగపడి ప్రభు పాదాల చెంత ప్రార్థిస్తూ తన పాపాలు ఒప్పుకుంటూ ఏడ్చాడు. దైవజనాంగమా, మీ పాపాలు ఒప్పుకొని ఏడవండి. మీ ఇంటిని వదిలిపెట్టిన ప్రభువుగా తిరిగి మీ గృహంలోనికైనా వస్తారు. మీ కుటుంబాన్ని అసహించుకున్న యేసయ్య తిరిగి మీ కుటుంబంలోనికి వస్తాడు. మీ కుటుంబాన్ని విసర్జించిన యేసయ్య తిరిగి మీ కుటుంబంలోనికి వస్తాడు. మీ కుటుంబాన్ని శత్రువుకు అప్పగించిన యేసయ్య తిరిగి మీ కుటుంబంలోనికి వస్తాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు
ఒకవేళ మీ కుటుంబంలోకి రావాలి అంటే ఏడవండి, ఆయన పాదాల మీద పడి ఏడవండి. మీరు చేసిన పాపాలు మీరు ఎరుగుదురు. మీరు చేసిన పాపాలు మీకు దేవుడికి తప్ప సాతానుడికి తప్ప ఎవరికి తెలియవు. నువ్వు చేసిన పాపాలు నీ భార్యకు తెలియదు, నీ భర్తకు తెలియదు, దేవుడికి తెలుసు. రాత్రి సమయమందు అందుకే ఇక్కడికి ప్రభుల వారు తీసుకొచ్చారు. సంఘాన్ని ఆయన విడిచిపెట్టాడంటే ఆ సంఘంలో నేనున్నా, నన్ను కూడా ఆయన విడిచిపెట్టాడు. నాకు అర్థమయ్యా, నన్ను విడిచిపెట్టిన దేవుడు తిరిగి నాతో కలవాలి అంటే నాకు ఆయనకు మధ్యన అడ్డుగా ఉన్న పాపం పోవాలి. నాకు ప్రభుల వారికి మధ్యన అడ్డుగా ఉన్న పాపం పోవాలి. అది నీకే తెలుసు, ప్రభుల వారికి తెలుసు. ఆ పవిత్రమైన దేవుని ఎదుట మనము కన్నీళ్లు కార్చాలి. చూడండి, అవసరాల కొరకు ఏడుస్తాం, నాకు కడుపు నొప్పి అని ఏడుస్తాం, రోగాలని ఏడుస్తాం. దయచేసి గమనించాల్సింది, ఈ శరీరం ఉన్నంత వరకు రోగాలు మానే ప్రసక్తి లేనే లేదు. శరీరం ఉన్నంత వరకు. అయితే కృపగల దేవుడు మనల్ని ప్రేమించి ఈ రాత్రి ఒక అవకాశం ఇచ్చాడు. పరిశుద్ధుడైన దేవుడు నీలోకి రావటానికి, నీ కుటుంబంలోకి రావటానికి, నీ శత్రువుల నుండి నిన్ను విడిపించటానికి, పనికిరాని అగ్నితో కాల్చి అపరిశుద్ధతనే మీ కుటుంబంలో ప్రవేశించారు, ఆ సంఘంలో ప్రవేశించారు. అదంతటిని తొలగించి ప్రభు మీ మధ్యన మీ కుటుంబంలో నిలబడటానికి ప్రభు అడుగుతున్న ఒక విషయం, పశ్చాత్తాపపడి ప్రార్థించమని. నా మాటలు అర్థమవుతుంటే గట్టిగా ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది సార్. ఇర్మియా 11వ అధ్యాయం 15వ వచనం చూడండి. 14వ వచనంలో కూడా ఈ రీతిగా రాయబడి ఉంది. చూడండి, కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టుకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. వారి కీడును బట్టి నాకు మొరపెట్టేటప్పుడు నేను వినను అని చెప్పి 15వ వచనంలో అంటాడు, దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలు సంఘమైన ప్రియురాలే, అయితే చెడ్డ వ్యాపారం చేసుకుంటూ ఉంది. బైబిల్ సెలవిస్తారు, ప్రభుల వారు ప్రవక్త ద్వారా చెప్పిన మాట, దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మృక్కుబళ్ళ చేతను ప్రతిష్టత మాంసము తినుట చేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టుకొందువా? నీకు రావలసిన కీడు నువ్వు పోగొట్టుకొందువా? బాగా వినాలి. ఈరోజు చాలా మంది మొక్కుబళ్ళు అంటారు, లేకపోతే కృతజ్ఞత కానుకలు అంటారు, లేకపోతే ఇంకొకటి. రాత్రి సమయమందు ముఖ్యంగా ప్రభుల వారు తిరిగి నా కుటుంబంలోకి రావాలి. రాత్రి సమయమందు ముఖ్యంగా దైవ సేవకులు, మందిరము నాది కాదు, ఈ మందిర వ్యవస్థాపకుడు నా యేసు ప్రభుల వారు, ఆయన మందిరంలోకి రావాలి. ఆ కృపగల దేవుడి మందిరాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యం సెలవిస్తారు. ప్రియులారా గమనించాలి, దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరంతో పని ఏమిటి? చాలా మంది దుర్వ్యాపారంలోకి వెళ్ళిపోయారు, చెడ్డ వ్యాపారాలు. యేసు ప్రభులు వారు పేరు చెప్పుకుంటూ ఎన్నో పనికిరాని కార్యక్రమాలు చేసేవాళ్ళు లెక్కలేనంత మంది అయిపోయారు. ఈ రోజున ప్రభుల వారు చాలా దుఃఖిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. రాత్రి చక్కటి అవకాశం. ఈ ప్రాంగణం మీరు దాటక మునుపు ఆయన పవిత్రమైన పాదముల చెంత కన్నీరు విడిచి సుంకరిలాగా, ఎజ్రాలాగా ఈ రోజున మనం ఆయన పాదాల చెంత మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నా పాపాన్ని క్షమించండి, నాలో ఉన్న ఈ దుర్వ్యాపారాన్ని తొలగించండి ప్రభా, నాలో ఉన్న ఈ పనికిరాని కార్యాలు తొలగించండి అయ్యా. నా అవసరాల కొరకు ప్రార్థించాను, నా అక్కర్ల కొరకు ప్రార్థించాను,
నా రోగాల కొరకు ప్రార్థించా. ప్రభువా దయచేసి మిమ్మల్ని నన్ను దూరం చేస్తున్నటువంటి పాపం కొరకు నేను ప్రార్థిస్తున్నా. దైవ సేవకులైతే ప్రభువా ఇదిగో ఈ మందిరమును మీరు విడిచిపెట్టేశారు, దయచేసి నా మందిరంలోకి రండి. ఈ మందిరం నాదని చెప్పను, ఈ మందిరం నీదే, ఈ మందిరం నీదే ప్రభువా, మీరే దీని వ్యవస్థాపకులు. నా పట్ల కనికరాన్ని చూపెట్టండి. నేను మాట్లాడిన ఆ మాటలు తప్పైనవి క్షమించమని ప్రభుల వారిని అడుగుదాం.